కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. దర్శకులు రాజమౌళి గారి పేరు చెప్పగానే అందరూ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన సినిమా బాగుందా బాలేదా, నచ్చిందా నచ్చలేదా అని చెప్పడానికి కూడా కొంచెం హెసిటేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే ఆయనకి వరుసగా వచ్చిన కొన్ని సక్సెస్లు. కాబట్టి ఈజ్ అ ప్రూవెన్ సక్సెస్ ఐకన్. వీటితో పాటు పాత్ బ్రేకింగ్ విషయాలని ప్రవేశపెట్టారు కాబట్టి ఈజ్ అ ఫెనామినన్ అని చాలామంది అంటారు. బట్ ఈరోజు ఒక ఫిల్మ్ మేకర్ ఇంకో ఫిల్మ్ మేకర్ గురించి ఏమంటారో తెలుసుకోబోతున్నాం రామూయిజంలో. రామ్ గోపాల్ వర్మ గారికి రాజమౌళి గారు ఎలా కనిపిస్తారు అసలు? లెట్స్ టాక్ టు హిమ్. రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఆల్వేస్. సో ఎలా కనిపిస్తారు, దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. బికాజ్ ఫర్ మీ ఆల్వేస్ అంటే నాకు ఒక ఇంటలెక్చువల్స్కి గడ్డం ఉంటుంది, యోగులకి కొంచెం తెల్లగడ్డం ఉంటుంది. అలా ఆ కాంటెక్స్లో ఐ థింక్ ఈ సమ్వేర్ హాఫ్ వే ఇన్ బిట్వీన్. అంటే యోగి ఇంటలెక్చువల్ అవుతారంటే ఇంటలెక్చువల్ అవసరం లేదు. యోగి ఈజ్ అ డిఫరెంట్ పాయింట్. బట్ ఐ థింక్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ రైట్ నౌ అబౌట్ ది ఫిజికల్ అపిరెన్స్. యూనో ఇప్పుడు సి నాకు ఓకే వన్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్, అంటే ఇమాజిన్ చేయలేనంత రేంజ్కి యూనో అది. మోర్ దెన్ దట్ ఫర్ మీ ఆన్ ఏ పర్సనల్ ప్రొజెక్షన్, దట్ ఫర్ మీ ఈజ్ ఐఎమ్ మోర్ ఫ్యాసినేటెడ్. ఎందుకంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఇప్పుడు అంటే మన సినిమా వాళ్ళు ఎవరైనా సరే, ఐఎమ్ సెయింగ్ వితౌట్ ఎక్సెప్షన్, ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళు సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడి తీశారు, ఎంతో ఖర్చు పెట్టారు, అన్ని సంవత్సరాలు తీశారు, అన్నీ చేస్తారు. వెన్ దే కమ్ టు ద ప్రీ రిలీజ్ ఫంక్షను లేకపోతే పబ్లిసిటీ ఆ టైంకి మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తాం, ఒకడు వస్తున్నావు కొడుతున్నావు అంటాడు, ఇంకోడేమో ఈ పండగ మాదే అంటాడు, ఇంకోటి వాట్లా కాదు ఇంక అంటాడు, షేక్ చేసేస్తాం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాం. ఇలాంటి రకరకాల వర్డ్స్ వింటారు మీరు అందరు స్టార్స్, అందరు డైరెక్టర్స్ నుంచి. ఇంటిల్లి పాది చూస్తారు, మొత్తం ఫ్యామిలీ అందరికీ సూపర్ హ్యాపీ అయిపోతారు, ఇవన్నీ చెప్తాడు. రాజమౌళి ఈజ్ ఓన్లీ పర్సన్ ఐ నెవర్ సా హిమ్ సే దట్. కానీ టెక్నికలీ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ కెన్ సే దట్ అండ్ గెట్ అవే. ఎందుకంటే తనకున్న ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్, లైఫ్ కెరీర్ మొత్తంలో ఎప్పుడు ఫ్లాప్ తీయకపోవటం అనేది నాకు తెలిసి రాజమౌళి తప్పిస్తే ఎవరు లేరు ఇన్ ద హిస్టరీ. యూనో తను మాత్రం అనలేదు ఇప్పుడు. ఐ నెవర్ హర్డ్ హిమ్ సేయింగ్, విల్ జస్ట్ టాక్ అబౌట్ హిస్ ఫిల్మ్, వాట్ ఇట్ మీన్స్ అండ్ వాట్ ఇట్ దిస్ అండ్ దట్, యూనో. సో దెన్ ద పాయింట్ ఈజ్ అది తన న్యాచురల్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీయా, లేకపోతే తను అది కల్టివేట్ చేసుకున్నాడా, లేకపోతే హంబుల్నెస్లో. ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ వచ్చిన వాడికి ఆరోగెన్స్ ఉండకపోవడం అనేది ఇట్స్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఐ ఫీల్, యూనో. ఓకే యా, బట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు హైడ్ దట్ ఆరోగెన్స్ అండర్ ద గ్యూస్ ఆఫ్ హ్యూమిలిటీ అనేది, దట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ డిపెండింగ్ ఆన్ వెదర్ హీస్ హైడింగ్. అండ్ బట్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎవెన్చువలీ తను పర్సనల్గా ఏంటి తన ఇంట్లో వాళ్ళకి తెలియచ్చు, తనతో పనిచేసే వాళ్ళకి తెలియచ్చు, అది వేరే విషయం. పబ్లిక్ ప్రొజెక్షన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ యాజ్ ఎ పబ్లిక్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సెలబ్రిటీ కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, వెన్ యూ ఇప్పుడు ఒక విజన్, ప్రతి డైరెక్టర్కి ఇంక్లూడింగ్ మీ ఒక సబ్జెక్ట్ ఏదో ఉంటుంది, ఇలాంటి సబ్జెక్ట్ తీద్దాం, ఇలాంటివి తీద్దాం. టు కాన్స్టెంట్లీ పుష్ ద లిమిట్స్ ఆఫ్ ది బడ్జెట్ అనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి విజన్. రైట్, ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ వాట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. మీకు ఆ టైంలో ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ డేస్లో కేఎస్ఎఫ్, మొఘల్ ఆజాం తీసి అంటే ఆ టైంలో అసలు ఇండియాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అసలు ఎంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుంది అనే టైంలో కూడా అలాంటి సినిమాలు తీసుకుని ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ దర్, ఇట్స్ నాట్ దర్. కానీ ఇప్పుడు కంటెంపరీ టైమ్స్ వచ్చేసరికి ఆ టైంలో బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు చేసేవారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు స్టాటిస్టిక్స్ మొత్తం అన్నీ మీ దగ్గర ఉండి ఒక మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయొచ్చు ఒక పర్టికులర్ సినిమా కంటే. నాకు బాహుబలికి ఇంకా గుర్తుంది, బాహుబలి సినిమా ఒక 4 days రిలీజ్ అవుతుందనగా ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అందరం కూర్చుని ఉంటే బాహుబలి ఇంపాసిబుల్ హిట్ అవడం, సినిమా ఎలా ఉన్నా కూడా దాని డబ్బు కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాకి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ రిటర్న్ ఉన్నది ఇంత ఉంది, దానికి డబల్ వాళ్ళు ఖర్చు పెట్టారు. కరెక్ట్.
విచ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్. మన అంతకుముందు మన లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అంటే నాకు నమ్మకంతో దూకేయడం, ఇది అయ్యి తీరుతుంది అని. సో అప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ ఎవరు చేశారు? రాజమౌళి జీలా. రాజమౌళికి విజన్ ఉంది, అండ్ రాజమౌళి సక్సెస్ రికార్డు తనకున్న టాలెంట్ని నమ్మి వేరే వాళ్ళు చేశారు, ఎవరు విచ్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. రైట్. అదే కాకుండా మీరు ఫస్ట్ పార్ట్కి అంత పెట్టి దాని లోపలే సెకండ్ పార్ట్ కూడా కమిట్ అయిపోయారు. దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్. ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్లో వర్కౌట్ అవుతుందా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి, టైటానిక్ ఆల్సో వాజ్ డన్ లైక్ దట్. రైట్. went far beyond the budget what they thought. At the same time, Waterworld and Kevin Costner తీసాడు. Kevin Costner was a celebrated director of Dances with Wolves. Waterworldతో స్టూడియో మునిగిపోయింది మొత్తం. ఏ స్టూడియోతో ప్రొడ్యూస్ చేసిందో టైటానిక్ తోటి అది వెళ్ళిపోయింది పైకి. రైట్. See, it could have happened. కరెక్ట్. విజన్కి బ్లైండ్నెస్కి ఒక బ్లింక్ తేడా అని చెప్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ పార్ట్. కానీ దాని వలన ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే సినిమా కంటెంట్ నచ్చితే ఆడియన్స్కి 2000 కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు, 1500 కోట్లు చేయొచ్చు, 2000 కోట్లు చేయొచ్చు అనే ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చేసింది, విచ్ ఈజ్ వాట్ రాజమౌళి డిడ్. అది ఒక విధంగా ఎక్స్ట్రాడినరీ ఫర్ ది ఇండస్ట్రీ. రైట్. కానీ అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు రాజమౌళి రేంజ్ మీకు టాలెంట్ కానీ తనకున్న ప్యాషన్ కానీ లేని వాళ్ళు వాళ్ళుట్టే ఫిగర్ చూశారు కానీ దేని వల్ల ఆడింది అనేది దాని దగ్గరికి వెళ్ళదు. అప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టగలిగే కానీ లేకపోతే 450 వాళ్ళందరూ వెళ్ళి దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ద హీరోస్. ఇప్పుడు ఏ హీరో కూడా టెక్నికల్గా నా హీరో కన్నా తక్కువ అనుకోడు. ఆ హీరోకి మంచి సినిమా వచ్చింది, నాకు మంచి సినిమా వస్తే నేను అంతే కదా అనుకుంటాడు. ఇప్పుడు ఆ టైంలో ఏంటి, ప్రభాసు, మహేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మోర్ ఆర్ లెస్ ఒక 10-15-20% డిఫరెన్స్లో దే ఆర్ ఆల్ సిమిలర్ స్టార్స్. ప్రభాస్ ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయాడు బికాస్ ఆఫ్ రాజమౌళి. బాహుబలి. సో మనం ఎందుకు వెళ్ళకూడదు? మన దగ్గర ఓకే రాజమౌళి లేడు, రాజమౌళి ఒక్కడే కాదు కదా డైరెక్టరు. అవును. ఓకే వాళ్ళు 200 కోట్లు వేసిపోతే మన దగ్గర లేవా అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అండ్ దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్. ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ అబౌట్ ఆల్ దీస్ గ్రేట్ టెక్నీషియన్స్ దట్ ఐఎమ్ స్పీకింగ్ హియర్, ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది. ఆయన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అయినా వర్కౌట్ కాకపోయినా మణిరత్నం హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, ఆర్జీవీ హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా అంటే తెలుస్తుంది. అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు ఇన్ హిస్ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఆర్ ద వే, బికాస్ మీ స్టైల్ సినిమాలు అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అలా రాజమౌళి గారి సినిమాలో ఐ డోంట్ కమెంట్ ఆన్ వై ద పీపుల్ లైక్ రాజమౌళి. దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్. ఎందుకంటే అది ఇప్పుడు తన సెన్సిబిలిటీ, రాజమౌళి సెన్సిబిలిటీ నాకు లేకపోవచ్చు. వెదర్ ఐ లైక్ హిస్ ఫిల్మ్స్ దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు దిస్ థింగ్, యూనో. సో నా కనెక్షన్ రాజమౌళి సినిమాకి వేరేగా ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ RRR చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ సర్కస్, బట్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. సర్కస్ అంటే ఏంటి? సర్కస్ మనం మామూలుగా క్లౌన్ అనుకుంటాం. క్లౌన్ ఈజ్ నాట్ సర్కస్. అన్ఇమాజినబుల్ ఫీట్స్ చేసి మనకు ఒక 3 గంటలు మెస్మరైజ్ చేయటం అనేది సర్కస్ ఉద్దేశం. ఇప్పుడు రామ్ చరణ్, తారక్ ఆ పిల్లోడిని వెన్ దే రెస్క్యూ ఫ్రమ్ దట్ రివర్, అది లాస్ట్ నేను జెమినీ సర్కస్లో చూసినది. ఏదో ట్రపీజ్ అలా ఊగుతూ ఉంటారు చూడండి, నేను స్వింగింగ్ రోప్స్లో దాన్ని పట్టుకొని. కానీ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ సినిమా ఐ కనెక్ట్. కానీ ఎ కిడ్ ఇన్ మీ సమ్వేర్ ఎంజాయ్స్ దట్. రైట్. సో ఎ వైడ్ థింగ్ ఆఫ్ దిస్, ఈవెన్ ఇప్పుడు RRRకి వెస్ట్లో వచ్చినంతా కూడా దే ఫీల్ దే హవ్ నాట్ సీన్ సంథింగ్ లైక్ దట్. కరెక్ట్. ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ RRR యాజ్ ఎ ఫిల్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్కి డెఫినేషన్ ఏంటనేది దట్స్ అనదర్ పాయింట్. కరెక్ట్. It is not the story, it is not the relatability. Something you've not seen before ఏదో మన కళ్ళకు కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ సీన్ ఉందనుకోండి, యానిమల్స్ ఇప్పుడు ఇది హైనాసు లేకపోతే టైగరు, లయను ఇది అన్నీ కలిపేసి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తే నాతో ఒక పర్సన్ ఏమన్నాడంటే అది ఎంత వేళకోళం సీన్ ఉందంటే ఆ యానిమల్స్ అన్నీ ఒక పర్టికులర్ డెమోగ్రఫీలో ఉండవని చెప్తున్నాడు. ఆడికి అర్థమైంది అది.
ఉండవు అవన్నీ ఒక డెమోగ్రఫీలో ఉండవు రెండు ఒక కేజ్ లోంచి ఎలా బయటకు వస్తాయి. కరెక్ట్. కానీ బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్. కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అని మనం చిన్నప్పటి నుంచి అంటున్నాం. మీ మైండ్ పెట్టేసి ఉన్న చూసి ఎంజాయ్ చేయండి, లేకపోతే దుబ్బేయండి థియేటర్లోంచి. అంతే అంతే. ఇట్స్ ఓన్లీ టూ థింగ్స్. నౌ కమింగ్ బ్యాక్ టు హిస్ ఎఫెక్ట్, ఐఎమ్ వెరీ క్యూరియస్ టు టాక్ అబౌట్ హిస్ ఎఫెక్ట్. అప్పుడు ఇందాక చెప్పింది ఏమన్నాను, సడన్గా మీరు ఒక డోర్ చూపించేసి ఈ డోర్లోంచి వెళ్తే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు వాళ్ళ డోర్ వాళ్ళు తెలిసేసుకున్నారు. దీని పొడిగి ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఆ దూరం ఎంత ఉంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి వాళ్ళ డోర్లు వాళ్ళు చేసుకుని వాళ్ళ బాటలు వాళ్ళు చేసుకుని పరిగెత్తడం మొదలెట్టారు. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి తెలిసింది ఇది కాదు రోయ్ అని, అది వేరేది ఏదో వర్కౌట్ అయింది అక్కడ అని. అప్పటికి టూ లేట్ అయిపోయేసరికి ఏమైంది, ఈ సినిమాలో మ్యాసివ్ ఫ్లాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రభాస్ సినిమా 40 crores ఓపెనింగ్ డే వచ్చింది, బాహుబలి 2. సాహోకి నేను హిందీ మాట్లాడతాను, ఏదో 22, 23 అంత వచ్చింది. ఇది 4 or 5 వచ్చింది రాధేశ్యామ్, యూనో. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్. అది బాహుబలి 2కి 20-30% అంతే చేశారు అన్ని కాస్ట్లన్నీ, అవి మారలేదు. ఎందుకు? విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దర్. ఈ మ్యాసివ్గా పడిపోయి ఇట్ విల్ ఇంకర్ లాసెస్. ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి? 2 or 3 వస్తాయి, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ లెట్స్ సే. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అయినాయి. ఓకే. సో ఒక విధంగా చూస్తే ఈ 10 మంది అంటే నీ ఊరికి ఫిగర్స్ పడేస్తున్నా, 300 crores బాహుబలి అని అయింది అంటే 300 crores 2000 crores ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్. వీళ్ళు ఏంటి 500-400 కోట్లు పెట్టి 400 అంటే 10 మంది తీసారు అనుకోండి, 4000 కోట్లు. 4000 కోట్లో 3000 కోట్లు పోయినాయి. అప్పుడు రాజమౌళి మలాన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసాడు నా కొడుకు అని బూతులు తిరిగినాం. ఎందుకు? వాళ్ళకి అక్కసు. ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, ఈ సబ్జెక్ట్ తీస్తా ఆ సబ్జెక్ట్ తీస్తా అని దొబ్బుతున్నాడు. హీరోలేమో ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కోరికలు తీర్చడానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు. అయినా కూడా ఎందుకు తీశారు? వాళ్ళకి ఆశ ఉంది కదా. ఫైనల్గా నేను 500 కోట్లు పెడితే 2000 కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్కి మాత్రం ఎందుకు ఉండదు? అది ఓకే 2000 కాదు 1000 కాదు 500 అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది, యూనో. ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది, RRR కన్నా బాగుంటుంది. మీరు రూమ్లో ఉన్నప్పుడు చేయొచ్చు అనిపిస్తుంది. మనం ఆ విఎఫ్ఎక్స్ తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేసినోడిని, లేకపోతే నో టైమ్ టు డై చేసినోడిని, లేకపోతే అవెంజర్స్ చేసినోడిని. అది మార్చేటప్పటికి వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ న్యూ థింగ్. షోలే వచ్చినప్పుడు జరిగింది అది. అప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఫర్గాట్ హిస్ నేమ్, బర్నింగ్ ట్రైన్ అని తీసాడు ఒక సినిమా. అవును, గుర్తుంది. బర్నింగ్ ట్రైను వాళ్ళు అప్పుడు ఆ మిక్సింగ్ అంతా లండన్లో చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మాటికి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్స్ అందరూ షోలేలో పనిచేశారు, సౌండ్ వాళ్ళు. ఆ సౌండ్ కూడా చెప్పాడు నాకు ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగుంది సార్. షోలేలాగా ఆడుతుందా, షోలే కానీ ఎక్కువ ఆడుతుందా చెప్పమన్నాడు అండి. అదేమో డిజాస్టర్ అది బర్నింగ్ ట్రైన్ ఫైనల్గా. సో ఇది ఎప్పుడు జరిగింది, నాట్ లైక్ ద ఫస్ట్ టైం. బట్ ఇప్పుడున్న నంబర్స్, స్కేలు, దాని సౌండ్ ఇన్ ద సోషల్ మీడియా, దట్ ఈస్ వేర్ ద హోల్ పాయింట్ ఇస్. అది ఓకే. సో ఇప్పుడేంటి ఒకలాగా చూస్తే రాజమౌళి మూలాన ఇండస్ట్రీకి 10,000 కోట్లు నష్టం వచ్చింది అనుకుందాం ఒక నిమిషం. కానీ అక్కడ ఒక ఇదేంటంటే స్ట్రేంజ్ థింగ్, 10,000 కోట్ల నష్టం రాలేదు. 10,000 కోట్ల నష్టం 2-3 వచ్చింది, 2, 10, 100, 20. డబ్బులని ఇండస్ట్రీ ఎప్పుడు పావు, దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్. ఎవరైనా ఒకటి జేబులో ఇంకోటి జేబులో కాదు. మీకు 400 కోట్లు ఖర్చు అయినది అంటే ఏంటి దాని అర్థం? మీరు ఆర్టిస్టులకి ఇచ్చారు, టెక్నీషియన్స్కి ఇచ్చారు, వెండర్స్కి ఇచ్చారు, వర్కర్స్కి ఇచ్చారు, జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చారు. ఈ అన్ని అందరి జేబుల్లోకి వెళ్ళినప్పుడు ఒకరి జేబులోంచి వీడికి ఖర్చు అయింది, వాళ్ళకి వచ్చినాయి. ఓకే.
దే క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. వీళ్ళ జేబుల్లో ఎక్కువగా 400 కోట్లు ఎవడు ఖర్చు పెట్టగలదు? ఉన్నోడే ఖర్చు పెట్టగలుగుతాడు కదా. అవును, ఐదరు ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు, లేకపోతే రేజ్ చేసే కెపాసిటీ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు. సో వాడి నుంచి అందరికీ వెళ్ళినాయి. అప్పుడేంటి, రాజమౌళి తనకి తను తెలియకుండానే ఒక ఎక్స్ట్రాడినరీ చారిటీ చేశాడు. ఇది రాజమౌళి జేబు నుంచి వెళ్ళదు అది. కానీ రాజమౌళి మూలాన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళ డబ్బులని వేరే వాళ్ళకి దానం ఇచ్చారు. ఈ తప్పు రాజమౌళి గారు అంటారు. తప్పు ఈజ్ నాట్ ద పాయింట్. బై డిఫాల్ట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ పీపుల్ స్పెండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్, నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. అది ఇప్పుడు మీకు ఎప్పుడైనా కేపిటలిజం అనేది నడిచేది గ్రీడ్తో. నాకేం కావాలి, నేనే డబ్బున్న అవ్వాలి. డబ్బున్నోడు ఎప్పుడు ఏం చేస్తాడు, నా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇంకా డబ్బు రావాలి అని గ్రీడ్ ఉంటుంది. అవును, ఓకే. ఆ గ్రీడ్ తోటి ఒకే సినిమాతో 2000 కోట్లు కొట్టేద్దాం, 500 కోట్లు ఖర్చు పెడితే 2000 కోట్లు వచ్చేస్తుంది అనే గ్రీడ్ తోటి ఇన్వెస్ట్ చేశాడు. ఈ 500 400 కోట్లు పోయినాయి అనుకోండి సపోజ్. ఈ 400 కోట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంచి జరిగినట్టే కదా. అవును, విచ్ ఈజ్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఎంతో కొంత సమానత్వం ఉండాలి, ఒకే ఒక్కరి దగ్గర ఉండిపోకూడదు. మనీ షుడ్ నాట్ బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ ఫ్యూ పీపుల్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. మీకు అప్పుడు ట్రికల్ డౌన్ ఎకానమీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంటుంది అలా కిందకి, అది తప్పకుండా. సో అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసినోడు రాజమౌళి. సో రాజమౌళి మూలాన ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వర్కర్లు, టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా రిచ్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ని మీకు విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ ఇది అది అన్నీ వచ్చేసింది దేని మూలాన? బికాస్ ఆఫ్ దిస్ రాజమౌళి. సో అది తను కావాలని చేస్తున్నాడా అది పాయింట్ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈవెన్ ఒక ఎనీ పర్సన్ అతనికి ఉన్న యాటిట్యూడ్, అతను చేసిన దాని గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి, కానీ ఆ టార్గెట్ రాజమౌళికి ఉంటుందని నేను అంటలా. దట్ ఈస్ నాట్ ద పాయింట్. బట్ బై డిఫాల్ట్ హీస్ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ స్ట్రేంజ్ వే. సో ఒక ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా. You can say Robin Hood, like phenomenon kada, unintentional Robin Hood, correct, unintentional Robin Hood ఉన్నోళ్ళ దగ్గర నుంచి. I like this రాజమౌళి రాబిన్ హుడ్ అంటారు, కరెక్ట్. అంటే గొప్పోళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పేదోళ్ళకి పంచేయటం. కానీ